మహిళలు తమ హక్కులను కాపాడుకుంటూ స్వయం శక్తితో ఎదగాలని ప్రపంచ మానవ హక్కుల కమిటీ ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కె శృతి అన్నారు. ఎల్సీఈఎస్ కళా నిలయం, భాష్యం విద్యా సంస్థల ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రత్యేక గుర్తింపు సాధించడంతో పాటు తమ వంతు సేవ చేసిన మహిళలను సన్మానించారు. విద్యార్థినులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఎల్సీఈఎస్ కళా నిలయం జాతీయ కార్యదర్శి బుచ్చేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాష్యం హైస్కూల్ ప్రిన్సిపాల్ మన్నేపల్లి వెంకటరమణ, డాక్టర్ మాచిరాజు దేదీప్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా భాష్యం లిటిల్ ఛాంప్స్ ప్రిన్సిపాల్ నూకవరపు సుశీలను విద్యా శిరోమణి అవార్డుతో సత్కరించారు. అలానే 20 మంది ఉపాధ్యాయునులను జ్ఞాపికలు, సెలవులతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రపంచ మానవ హక్కుల కమిటీ ఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షురాలు డాక్టర్ కె శృతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేయాలని అన్నారు. ఆర్థికంగా స్వావలంబన సాధించాలని అన్నారు. భాష్యం హైస్కూల్ ప్రిన్సిపాల్ మన్నేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలు పాటించాలని, మహిళలను గౌరవించాలని చెప్పారు. ఎల్సీఈఎస్ కళా నిలయం జాతీయ కార్యదర్శి బుచ్చేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. అవరోధాలను, ఆటంకాలను అధిగమించాలని అన్నారు. డాక్టర్ మాచిరాజు దేదీప్య మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులు చదువు, కెరీర్తో పాటు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపాలని అన్నారు. మంచి ఆరోగ్యంతో ఉంటే ఏదైనా సాధించవని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాష్యం స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఉమెన్స్ డే సెలబ్రేషన్ కోసం ఇక్కడ సమావేశమయ్యాము. మరి దెర్ ఆర్ సో మెనీ ప్రోగ్రామ్స్ వాట్ వి డిజైన్ అండ్ అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా న్యూఢిల్లీ నుంచి డాక్టర్ శృతి గారు వచ్చారు. సో లెట్ మీ గివ్ ఎ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ శృతి మేడం బిఫోర్ ఐ కాల్ అపాన్ హర్ టు ద స్టేజ్. Dr. K. Shruti. So let me now read out her, introduction. She has done MSc Horticulture, MBA Marketing, and in the same way, she is an auditor, also internal auditor. She is the founder for Sun Green Horticulture Services, founder for Sunfly Edu Ventures, and in the same way, founder for Sun Cafe, National Vice President for World Human Rights Protection Commission, and in the same way Global Excellence Forum దీనికి అడ్వైజరీ బోర్డు మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSME న్యూఢిల్లీలో మెంబర్గా ఉన్నారు. అలాగే షీ ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ కాఫీ బోర్డ్. సో మేడం గారిని సాధారణంగా వేదిక మీదకి ఇవాళ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. I request Laksha to give a bouquet to madam. నెక్స్ట్ అతిథి మనందరికీ కావాల్సిన వారు ప్రకాశం జిల్లా భాష్యం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లిటిల్ ఛాంప్స్ జెడ్సీఓ మెంబర్గా ఉన్నటువంటి సుశీల మేడం, బోయపాటి సుశీల గారిని మరి ఈ కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి కె బుచ్చేశ్వరరావు గారు నా మిత్రుడు, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.
టౌన్లో ఫేమస్ డెంటిస్ట్. ధీర మహిళలు, వీర మహిళలు వచ్చి అక్కడ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాను. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరే దరోదరం వరం వరే పవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్భఛద్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్య రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్. ధన్యవాదాలు. ఇవాళ మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని ఇక్కడ మన భాష్యం విద్యా సంస్థల్లో ప్లాన్ చేసి ఉన్నాము. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో కూడా పాల్గొనడం జరిగింది. ముందుగా మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగింపుగా బుచ్చేశ్వరరావుని లిటిల్ ఛాంప్స్ అకాడమీ గురించి తెలియజేస్తూ ఫర్దర్ ప్రోగ్రామ్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి ఇక్కడికి వచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా స్వాగతం చెబుతూ ప్రధానంగా మన ముఖ్య అతిథి డాక్టర్ కె శృతి గారి గురించి ఇందాక ప్రిన్సిపాల్గా చెప్పారు. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే చిన్న వయసులో మేడం గారు కూడా మీలాగే అలాగే కూర్చొని చదువుకొని ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి, ఒక ఇంటర్నేషనల్ స్థాయికి మేడం గారు ఎదిగారంటే ఆ మేడం గారికి ఉండేటువంటి పట్టుదల, వారిలో ఉండేటువంటి దీక్ష, తను ఎలాగైనా నలుగురిలో ఒకరిగా కాదు నేనంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపు పొందాలనేటువంటి ఒక ప్రత్యేకమైన పట్టుదలతోటి మేడం గారు ఎదిగి ఈరోజు ఇక్కడికి మన ఈ కార్యక్రమానికి వచ్చేశారు. మీరు కూడా ఆ మేడం గారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేడం గారు
ఒక విశిష్ట ఉద్యానవన నిపుణురాలు. అంటే ఒక ఎడ్యుకేషన్లో ఒక మంచి మేధావి, ISO సర్టిఫైడ్ ఆడిటర్, వ్యవస్థాపకురాలు, విద్యా సలహాదారు మరియు సామాజిక నాయకురాలు, ప్రభుత్వ సేవ, వ్యవసాయ ఎగుమతులు, గ్రామీణాభివృద్ధి, యువత సాధికారత మరియు అంతర్జాతీయ విద్యా కన్సల్టెన్సీలలో దశాబ్దానికి పైగా ప్రభావవంతమైన సేవలు అందించినటువంటి మేడం గారు. ఒక్కసారి మీరు చప్పట్లు కొట్టాలండి, ఎందుకంటే ఒక్క మహిళకే అది సాధ్యమైంది. భారత ప్రభుత్వంలోని చెన్నైలో MSME టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ నుండి లీడ్ ఆడిటర్గా ఒక సెక్షన్ని చాలా విజయవంతంగా పూర్తి చేశారు మేడం. ఆక్యుపేషనల్ హెల్త్ సేఫ్టీ మేనేజ్మెంట్ సిస్టంలో గుర్తింపు పొంది వృత్తిపరమైన సామర్థ్యాన్ని ప్రదర్శించారు. ఆమె ISO ఇంటర్నల్ ఆడిటర్ కూడా. క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో అత్యుత్తమంగా 50కి 48 మార్కులు సాధించినటువంటి గొప్ప మేధావి మేడం గారు. అంతేకాకుండా మార్కెటింగ్లో అధునాతనమైనటువంటి విద్యా ఆధారాలతో ఆమె స్థిరమైన అధిక ప్రభావ వెంచర్లను నిర్మించడానికి తనకుండేటువంటి ఒక గొప్ప ఆలోచనల్ని సమాజానికి తెలియపరుస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి మహిళ. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలో ఆమె చేసినటువంటి సేవలు, ఎన్నో గొప్ప పదవులు మేడం గారు చేశారు. 2009, 2010 హార్టికల్చర్ ITDA పాడేరులో పనిచేశారు మేడం గారు. అలాగే 2011, 2012 ఏపీలో హార్టికల్చరర్ విజయనగరంలో పనిచేశారు. అలాగే 2012, 2014 హార్టికల్చరర్ ITDA పార్వతీపురంలో పనిచేశారు. అలాగే ఇదొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే 2013 సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ హార్టికల్చర్ అవార్డు పొందినటువంటి మహిళ మన ఎవరు మీరు చెప్పాలి ఇప్పుడు ఎవరు? శృతి గారు. చప్పట్లు కొట్టాలి మీరందరూ కూడా. ఎందుకంటే ఇటువంటి ఒక గొప్ప మహిళని ఈ వేదిక మీద మనం చూడటం, ఈ అవకాశాన్ని మేడం గారు మనకు కల్పించడం కూడా చాలా అదృష్టం. అంతేకాకుండా మేడం గారికి వచ్చేటువంటి అవార్డ్స్ కూడా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మేడం గారు ఎన్నో రివార్డులు సాధించారు. 2013లో ఉత్తమ ఉద్యానవన అధికారిగా అవార్డు తీసుకున్నారు. అలాగే మహిళా పార్లమెంటరీ ఎక్సలెన్స్ అవార్డులు వరుసగా 4 సంవత్సరాలు తీసుకున్నటువంటి ఏకైక మహిళ కె. శృతి గారు. ఇండియన్ ఐకాన్ అవార్డు, NHRO ప్రైమ్ టైమ్ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు, ఇండియన్ ఆసియా టుడే ద్వారా నేషనల్ ప్రైడ్ అవార్డు తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ గారి చేతుల మీదుగా తీసుకున్నటువంటి ఒకే ఒక్క మహిళ శృతి గారు. చప్పట్లు కొట్టాలి మీరు. MSME ఎక్సలెన్స్ అవార్డు ఫిబ్రవరి 20వ తేదీ 2026 సంవత్సరం న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో మేడం గారు రివార్డు అందుకొని ఈరోజు మనందరినీ, మీ చిన్నారుల్ని మిమ్మల్ని పలకరించడానికి ఇక్కడికి వచ్చారు. మేడం థ్యాంక్ యూ. ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా మిత్రులు, ఒక విద్యకి ఇవన్నీ తెచ్చినటువంటి ప్రిన్సిపాల్ వెంకటరమణ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి లేడీ కూడా ఎవరిమి నలుగురిలో మనం కూడా ఉన్నాము అని కాదు, డెఫినెట్లీ మనకంటూ ఒక స్థాయిని తెచ్చుకునే రేంజ్కి మనం ఎదగాలి. ఖచ్చితంగా మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని నేను కోరుకుంటా. ఎందుకంటే మ్యారేజ్ అయ్యే వరకు అమ్మా నాన్న అన్నీ అమరుస్తూ ఉంటారు, సో పెయిన్ తెలీదు, కావాల్సిందన్నీ ఇస్తారు. పెళ్ళైన తర్వాత నుంచి షుడ్ డిపెండ్ ఆన్ ద హస్బెండ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ అవర్ నీడ్స్. సో అంటే ఈవెన్ హస్బెండ్స్ డెఫినెట్లీ దే సపోర్టర్స్, మన ఇన్లాస్ సపోర్ట్ చేస్తారు, మనకు కావాల్సినవన్నీ అమరుస్తారు. కానీ బట్ యాజ్ ఎ మై పర్సనల్ అయితే ఐ డోంట్ లైక్ టు గెట్ ఇట్ ఫర్ బొట్టు కావచ్చు, ఒక గాజులు కావచ్చు, వాట్ ఎవర్ చిన్న చిన్న నీడ్స్ కూడా మనం డిపెండ్ అవ్వాలా. మన తల్లిదండ్రులు చదివించింది దేనికి? సో చదివించారు, మనం కూడా వీ షుడ్ ఎర్న్ సంథింగ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. మన కోసం, మన పిల్లల కోసం ఖచ్చితంగా వీ షుడ్ డూ సంథింగ్. మనకంటూ ఒక స్టేటస్ని తీసుకొచ్చుకోవాలి. ఖచ్చితంగా నలుగురిలో మనం ఒక ప్లేస్లో ఖచ్చితంగా మన గురించి మన ఫ్యామిలీ చెప్పుకునేలాగా, గొప్పగా చెప్పుకునేలాగా మనం ఎదగాలి. సో ఆ ఎర్నింగ్స్లో నుంచి ఖచ్చితంగా నేనైతే నా స్టాఫ్కి కూడా పదే అదే చెప్తాను.
ఇవాళ ఎంత సంపాదించినా సరే 10,000 సంపాదించాము, అది 9 అనుకోండి, ఒక 1000 పక్కన పెట్టండి. సో లైఫ్ ఎప్పుడు సాఫీగా ఉంటుంది అని అయితే మనం అనుకోకూడదు కదా. అప్ అండ్ డౌన్స్, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో తెలీదు. సో అండ్ ప్రజెంట్ ఉన్న డేస్లో ఎవరిని నమ్మి ఇచ్చే రోజులు కూడా కాదు. ఏ అన్ఎక్స్పెక్టెడ్ ఇది వస్తుందో తెలియదు. కాబట్టి ఖచ్చితంగా కొంత సేవింగ్ చేసుకొని మనకంటూ మినిమం ఒక 3-4 మంత్స్ సాలరీ పక్కన ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే పిల్లల్ని కూడా వీ షుడ్ నాట్, అంటే వాళ్ళ మీద ఆధారపడే స్టేజ్లో మనమైతే ఉండకూడదు. పిల్లలది మనం పెంచి ఒక మంచి పొజిషన్కి తేవాల్సిన బాధ్యత అయితే మనదే. కానీ వీ షుడ్, మన పిల్లలు చూస్తారు, ఇప్పటిదాకా మనం చేయగలిగిన అన్నాలు చేస్తాం అంటే డిపెండ్ అవ్వటం అనేది ఐ డోంట్ అగ్రీ దట్. సో చేయలేము అన్న రోజును కూడా వీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ద కిడ్స్. వాళ్ళకు కూడా వాళ్ళ ఫ్యామిలీ మనలాగానే ఇంపార్టెంట్ ఉంటుంది. సో మనకంటూ కొంత సేవింగ్ చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఎవరికి మనం డిపెండ్ అవ్వకూడదు. అండ్ అలాగే తీసుకునే స్థాయిలో ఎప్పుడూ ఉండొద్దు, ఇచ్చే స్థాయిలోనే ఉండాలి మనం ఎప్పుడూ కూడా. ఎంతో కొంత మనకున్న దాంట్లో, అంటే ఎవరి దగ్గర నుంచి తీసుకునే స్టేజ్లో అయితే ఉండొద్దు అవసరాలకు కానీ. అండ్ అలాగే చిల్డ్రన్, మీకు కూడా పదే నేను క్లాస్లో కూడా అదే చెప్తూ ఉంటాను కదా, మోరల్ వాల్యూస్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎడ్యుకేషన్ కన్నా బిహేవియర్, క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. వితౌట్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ ఇన్ మై వ్యూస్. సో మన వాల్యూ, మన బిహేవియర్ని బట్టే మనకంటూ ఒక ఇది రావాలి. అంటే ఒక స్టేజ్ని మనం సంపాదించుకోవాల్సింది మన బిహేవియర్, మన యాటిట్యూడ్, మన క్యారెక్టర్ని బట్టి. మనల్ని చూసి మన నడవడి, మన మాట తీరుని, మన బిహేవియర్ని బట్టి మన ఎదుటి వాళ్ళు చులకనగా చూడకూడదు, తక్కువగా కానీ అలసిగా కానీ తీసుకోకూడదు. పర్టికులర్లీ గర్ల్ స్టూడెంట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సో బీ బ్రేవ్. ఎలాంటి సిచ్యుయేషన్స్ లైఫ్లో వచ్చినా, ఈరోజు కష్టం వచ్చింది, ఆ నిమిషం బాధపడదాం. బట్ ఒక కష్టం గాడ్ ఇచ్చాడు అంటే దాని నుంచి మనకేదో నేర్పించడానికే భగవంతుడు కొన్ని కష్టాలు ఇచ్చి టెస్ట్ చేస్తాడు. ఆ కష్టాన్ని అధిగమించి మనం ముందుకెళ్ళి జీవితాన్ని సాగించాలి తప్ప సో డిప్రెషన్స్లోకి వెళ్ళకూడదు ఎప్పుడు. ఇది నేర్చుకోండి లైఫ్లో. మీరు ఎదగాలి కదా ఇప్పటి నుంచి. మేము అవన్నీ దాటి 50స్లోకి వచ్చాం కాబట్టి మీకు ఇవాళ చెప్పగలుగుతున్నాం. సో మా తల్లిదండ్రులు మాకు చెప్పారు, మేము ఒక గురువుగా మీకు తల్లిదండ్రులుగా ఇక్కడ ఉన్నాము, మీకు కూడా అది చెప్పాలి మేము. సో ఖచ్చితంగా మీరు కూడా ఎలాంటి కష్టం వచ్చినా ఎడ్యుకేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయండి. మీకంటూ చదువు ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఇన్ ఫ్యూచర్లో ఏదైనా సాధించగలుగుతారు. ఎలాంటి కష్టం వచ్చినా మనం చదువుకొని ఉన్నామనుకోండి, ఒక మంచి జాబ్ తెచ్చుకోవచ్చు. మనకి ఇష్టమైనటువంటి ప్రొఫెషన్లో డెఫినెట్లీ వీ షుడ్ గ్రో అప్. మనకు వచ్చిన రంగంలో మనం ఎదగొచ్చు. మీరు డాన్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, గేమ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ యూ సెలెక్ట్, బట్ యూ షుడ్ రీచ్ హై లెవెల్స్. సో ఆ ఎంచుకున్న రంగంలో హైయెస్ట్ లెవెల్కి రీచ్ అవ్వండి. బట్ ఎప్పుడు మీ బిహేవియర్తో ఎదుటి వాళ్ళకి వేరే ఛాన్స్ ఇవ్వకండి. ధైర్యంగా ఉండటం నేర్చుకోండి. ఏడవద్దు, ఏడిపించేలాగా ఉండండి. ఓకే, సో ధైర్యంగా ఉండండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ ఆల్సో, డెఫినెట్లీ మీరందరూ ఎంతోమందిని మీ చేతుల్లో నుంచి తీర్చిదిద్దుతున్నాము ఇక్కడ. సో వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి, ఎలా ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఎలా మెలగాలి, ఇంకా పెరిగే కొద్దీ ఆడపిల్లలు పెరిగే కొద్దీ ఎలా ఉండాలి, యాజ్ వెల్ యాజ్ బాయ్స్ యూ షుడ్ లెర్న్ ద వాల్యూ ఆఫ్ విమెన్. సో అమ్మతో ఎలా ఉండాలి, అమ్మమ్మ నాన్నమ్మలు కావచ్చు, మీరు ఎలా గౌరవించాలి. అలాగే ఇంట్లో అమ్మ లేకపోతే మనకు లేదు కదా, నాన్న అన్నీ చేసుకోలేరు కదా. నాన్న సంపాదించగలుగుతారు కానీ అన్నీ అమర్చి పెట్టలేరు మీకు. అమ్మ అన్నీ చేయగలదు, నాన్న చేయలేని పనులు కూడా అమ్మ ఖచ్చితంగా చేసి చూపించగలదు, తెలుసా. సో యూ రెస్పెక్ట్ యువర్ మదర్ అండ్ యువర్ సిస్టర్స్ లైక్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. యూ హ్యావ్ టు ఫీల్ దీస్ ఆర్ ఆల్ యువర్ సిస్టర్స్. సో మీరు ఇక్కడున్నా, కాలేజీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా లెర్న్ టు రెస్పెక్ట్ ద విమెన్. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఐ విష్ ఆల్ ద విమెన్స్ హ్యాపీ విమెన్స్ డే. మ్యామ్, హ్యాపీ విమెన్స్ డే. నేనైతే ఐ వాజ్ షాక్ అండి వెన్ ఐ వాజ్ లిజనింగ్ టు యూ, హౌ యూ ఆర్ డీలింగ్ ఆల్ దీస్. మీరు ఎలా చేయగలుగుతున్నారు ఇన్ని, ఇట్స్ గ్రేట్. సో ఈరోజు మాకు రమణ సార్ ఒక మంచి విమెన్ అని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ రమణ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. Today we are celebrating Women's Day. Let us not be, contradictory. Let us hear to them at least on this particular day, right? Dear teachers, my dear students and cherished guests, good afternoon one and all. It's my honor to be here today to celebrate this important day, International Women's Day. This day celebrates the ultimate strength, resilience
and spirit of every woman in our life, including your teachers who are here to shape up your future. Okay? Being a pediatric dentist and running my own clinic, I definitely have seen firsthand how women can lead with full heart and determination. ఆడవాళ్ళు అనుకుంటే ఏదైనా సాధించగలరు, అవునా? ఎస్ చిల్డ్రన్, ఎస్. క్రికెట్ చూసారా? విమెన్ టీం ఏం గెలుచుకునింది? వరల్డ్ కప్. ఎస్. సో వీ కెన్ అచీవ్ ఎనీథింగ్, నాట్ ఓన్లీ ఇన్ స్పోర్ట్స్ బట్ ఏ రంగంలో అయినా కూడా వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. So after coming here, after seeing your beautiful teachers, I realized one thing, they are the true architects of your life. కదా, ఇప్పుడు ఇంట్లో కూడా అమ్మ పొద్దున్నే లేస్తుంది, మీకోసం లంచ్ చేస్తుంది, ప్యాక్ చేస్తుంది. షీ టేక్స్ కేర్ ఆఫ్ యూ. యూ కమ్ హియర్ ఇన్ ద స్కూల్, టీచర్స్ మీకు నేర్పిస్తారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పిస్తారు, సో దట్ యూ క్యాన్ గో అహెడ్ అండ్ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్, రైట్? So you have to respect, and especially ఈరోజు టీచర్స్, లేడీ టీచర్స్ అందరికీ, మీ టీచర్స్ అందరికీ మీరు ఫెలిసిటేట్ చేయాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, యూ హ్యావ్ టు గివ్ దెమ్ అప్లాస్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ యువర్ టీచర్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్, నేను చెప్పేది ఏమంటే ఎడ్యుకేషన్, మేడం చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఇస్ యువర్ సూపర్ పవర్. స్టడీ హార్డ్, అస్సలు ఆపద్దు. యూ స్టడీ హార్డ్, ఎంతవరకు చదవగలుగుతారు ఫుల్ చదవండి. అండ్ థింక్ ఆఫ్ కల్పనా చావ్లా who reached out to stars. Think of Mary Kom who punched through barriers in her ring. Think of all the women cricketers. మీకు ఇష్టమైన ఫీల్డ్లో, అన్ని ఫీల్డ్స్లోనూ విమెన్ ఇప్పుడు ఫస్ట్ ఉన్నారు, అవునా? సో టేక్ దెమ్ యాజ్ రోల్ మోడల్స్. And you also study hard, dream big, and never let anyone dim your light. And boys, మీకు ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏమంటే, యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. యూ హ్యావ్ టు స్టాండ్ ఈక్వలీ అండ్ సపోర్ట్ దెమ్. ఇంట్లో మమ్మీకి, సిస్టర్స్కి, అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మేడం చెప్పినట్టు యూ హ్యావ్ టు సపోర్ట్ దెమ్. ఎందుకంటే అప్పుడే ఒక స్ట్రాంగ్ సొసైటీ వస్తుంది. అండ్ స్ట్రాంగ్ సొసైటీ విల్ డెఫినెట్లీ అప్లిఫ్ట్ అవర్ నేషన్. ఓకే? సో అండ్ లాస్ట్లో, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. బ్రష్ ట్వైస్ డైలీ, డెంటిస్ట్ కాబట్టి చెప్తున్నాను. అండ్ ఈట్ హెల్దీ, ఓకే? అండ్ సో దట్ మీరు మీ డ్రీమ్స్ని యూ క్యాన్ చేస్ దెమ్ ఫియర్లెస్లీ. సో లెట్ us take a pledge on this Women's Day to create a world in which every girl soars high. We have to support all the girls. Okay? A very happy International Women's Day to all the beautiful ladies present here. Thank you for giving me this opportunity, sir. Thank you. Ultimate ఏంటంటే, we are living in a society, Indian society is famous for its cultural heritage. So here both women and men, they should live hand in hand, they should cooperate each other. Behind the success of every woman, there will be definitely a father or a brother or a husband. Is it not? Behind every woman, compulsorily, today if you people are coming out and doing work, definitely there are so many sacrifices where men are also facing or doing them, right? And in the same way, if men should come out and become successful, definitely cooperation from the home should be there. So it's hand in hand, రెండు వైపులా కోఆపరేషన్ ఉంటేనే ఆ సక్సెస్ అనేది. ప్రధానంగా విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, చదువు అనేటటువంటిది చక్కటి కీలకమైనటువంటి ఆయుధము. అది అందరికీ కూడా ఉపయోగపడేటటువంటిది. కాబట్టి దాన్ని ఎక్కడా కూడా మనకు సాధ్యమైనంత వరకు విద్యను అభ్యసిద్దాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఈ సోషల్ మీడియా ప్రభావంతో ఏమవుతుందంటే, ప్రాపర్ రెస్పెక్ట్ టువర్డ్స్ పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ, అది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్, రైట్, అది లోపిస్తుంది. అదేవిధంగా పాఠశాల స్థాయిలో కూడా సమాజంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా గురువుల పట్ల కూడా అంత ఆశించినటువంటి గౌరవము అవి కూడా లభించట్లేదు. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్తేనే సొసైటీ ముందుకు వెళ్తుంది. ఇండియా stands as an example for the entire world
మొత్తం ప్రపంచానికే భారతదేశం ఒక ఆదర్శం. మరి అలాంటి ఆదర్శవంతమైనటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనము గొప్ప గొప్ప వ్యక్తులుగా మనం ఎదగాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇప్పుడు చెప్పుకోవడానికి కొంతమంది పేర్లు సునీత విలియమ్స్ అని, లేకపోతే మేరీ కోమ్ అని మేడం, లేదా క్రికెటర్స్ హర్మన్ ప్రీత్ కౌర్ కానీ, మితాలి రాజ్ కానీ ఇలా చెప్తున్నారు. అలాగా హండ్రెడ్స్లో థౌజండ్స్లో రావాలి. మీ నుంచి రావాలి అంటే ఫస్ట్ యూ షుడ్ చూజ్ యువర్ ప్రొఫెషన్ విచ్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. దెర్ ఆర్ సో మెనీ ప్రొఫెషన్స్. వాటిలో రాణించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఇప్పుడు మాట్లాడిన వక్తలిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ముఖ్య అతిథి అయినటువంటి శృతి గారిని ఈ సందర్భంగా మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. I wish to all the beautiful women and beautiful queens, I wish you all the best for your endeavor. Wish you happy Women's Day. మన ఉమెన్స్ డే అని వన్ డే జరుపుకునే సెలబ్రేషన్ కాదండి. ఎందుకు అంటే ఉమెన్ లేకుండా ఒక్క సెకండ్ కూడా జరగదు. మనం స్కూల్కి రావాలంటే ఇంట్లో అమ్మ ఉండాలి, నాన్న బయటికి వెళ్ళాలంటే అమ్మ ఉండాలి, మనం తినాలి అంటే అమ్మ ఉండాలి. సో ఎవ్రీడే కూడా స్పెషల్ డే కిందనే మనం ట్రీట్ చేయాలి. అలాగే మనం ఈరోజు ఇక్కడ ఇంతలా కూర్చొని చదువుతున్నాము అంటే దానికి ముఖ్య కారకులు ఎవరు? నేను ఎక్కడెక్కడో ఎగ్జాంపుల్స్ చెప్పను, మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్స్ మాత్రమే నేను చెప్తాను. మన పేరెంట్స్ ఎంత కష్టపడినా మనల్ని మంచిగా చూసుకోవాలి, మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి అండ్ అన్ని ఫెసిలిటీస్తో ఉండాలి అని వాళ్ళు ఎంత కష్టపడినా మనకి ఈ సదుపాయాలన్నీ కల్పించి ఈరోజు మిమ్మల్ని ఇక్కడ స్టాండ్ చేశారు. అవునా? తెలుగు అర్థం అవుతుంది కదా? తెలుగులోనే మాట్లాడుతున్నాను. ఎందుకు అంటే ఇంగ్లీష్ అనేది మన ప్రొఫెషన్ని పెంచాలి, భాష అనేది మన భావ వ్యక్తీకరణకు వాడాలి. సో ఇక్కడ మనం ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, ఎంతో సంతోషంగా ఉంది. కానీ మన ఇంట్లో మన పేరెంట్స్కి మనం ఎంత టైం ఇస్తున్నాం అనేది ఇప్పుడు ఉన్న పిల్లలు ఆలోచించాల్సిన విషయం. ఎందుకు అంటే ఇప్పుడు ప్రతి పిల్లల చేతిలో మొబైల్ అనేది కామన్ అయిపోయింది. మొబైల్ అనేది మీకు ఒక వ్యసనం, అంటే ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. ఏ విధంగా అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు మొబైల్ పట్టుకోవడం వలన మా అమ్మతో కానీ డాడీతో కానీ టైంని మీరు స్పెండ్ చేయలేకపోతున్నారు. అంటే మనం మంచి కన్నా చెడుకే అట్రాక్ట్ అవుతాం. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఇది. మంచి ఎప్పుడు ఎవరు వినరు, చెడుకి ఉన్నంత ఎఫెక్ట్ మంచికి రాదు. సో మీరు ఇంట్లో ఉండేటప్పుడు ఇక్కడ స్కూల్లో సార్స్ మేడమ్స్ అందరు మీకు హోంవర్క్స్ అన్నీ ఇక్కడే క్లోజ్ చేపిస్తారు, అంతే కదా సార్? మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి రీడ్ చేసుకుంటారు, ఏదైనా వర్క్ ఇస్తే చదువుతారు, తర్వాత ఫోన్ పట్టుకుంటారు. నేను ఎక్కువగా మీకు ఏం చెప్పను. నెక్స్ట్ ఉమెన్స్ డే కూడా నేనే వస్తాను సార్. ఇందులో మొబైల్ వాడకుండా ఉన్న ముగ్గురికి స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేద్దాం. సో మన నుండి మార్పు అనేది స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు అవ్వచ్చు, ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు మా స్థానాన్ని పొందాలి. కాబట్టి ఫస్ట్ మీరు మొబైల్ని పక్కన పెడితే ఆటోమేటిక్గా చదువులో అయినా లేదా క్రీడల్లో అయినా లేదా సాహిత్య రంగంలో అయినా మీ అంతట మీకు మీరే సాటి అవుతారు. సో ఫస్ట్ మొబైల్ని పక్కన పెట్టండి. ఈ ఉమెన్స్ డేకి నేను అనౌన్స్ చేసిన నెక్స్ట్ ఉమెన్స్ డేకి ది బెస్ట్ 3 మెంబర్స్, బాయ్స్లో 3, గర్ల్స్లో 3 మెంబర్స్ చొప్పున సెలెక్ట్ చేయండి సార్. ఇట్స్ ఏ హానర్ టు దెమ్. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్న వ్యవస్థ మొత్తం మొబైల్ పైనే స్పాయిల్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇంట్లో సాధించి బయటకు వెళ్ళాలి. ఫస్ట్ పేరెంట్స్కి టైం ఇవ్వండి, పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి. అలానే మీరు మీ వ్యక్తిగతంగా ఫ్రెండ్స్తో ఆటలాడండి. ఇప్పుడు ఎవరు ఆటలాడట్లేదు, ఎంతసేపు మొబైల్ పట్టుకుంటున్నారు, గేమ్ ఆడుతున్నారు, అయిపోయింది. ఇదివరకులాగా కలిసి కూర్చొని ఆటలు కానీ కలిసి కూర్చొని కథలు చెప్పుకోవడం కానీ లేదు. సో ఉమెన్స్ డే రోజు ఈరోజు మనం సెలబ్రేషన్స్ అనేది చేసుకునేది ఒక గుర్తింపు ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అని దీనికి సంబంధించి వివిధ పోటీలు పెట్టడం కూడా జరిగింది. మేడం గారు పిల్లలకి బహుమతులు ప్రకటించారు. when I make a confirmation that yes these are not using, next year women's day రోజు నేను వాళ్ళకి బహుమతి ఇస్తాను మా స్టాఫ్కి. క్లాప్స్.
ఈ మొబైల్ వాడకాల వలన ఫ్యామిలీలే డిస్టర్బ్ అవుతున్నాయి. సో పెద్దల ముందు గ్రహించాలి. పిల్లల్లో మార్పు వస్తే ఆటోమేటిక్గా పెద్దలు కూడా మార్పు తెచ్చుకుంటారండి. సో పిల్లలు దైవంతో సమానం. సో దైవం ఏ విధంగా అనుకరిస్తే వెనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఫాలోవర్స్ అవుతారు. ఉమెన్స్ డే సందర్భంగా కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. అందులో ది బెస్ట్ అనే వాళ్ళకి మనం ఇక్కడ ఫెలిసిటేషన్ చేస్తాము. సో దీని నిమిత్తంగా నన్ను ఇన్వైట్ చేసిన మా బుచ్చేశ్వరరావు గారికి, అలాగే భాష్యం స్కూల్ ప్రిన్సిపల్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉమెన్స్ డే రోజు ముందు రోజే మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం అండి. ఎందుకు అంటే ఈరోజు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలి అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి ప్రాముఖ్యత వహిస్తున్నాయి. సో ప్రతి ఆడపిల్ల కూడా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి కష్టమైనా ఈరోజు మనకు పేరెంట్స్ ముద్దుగా పెంచవచ్చు, కానీ ఫ్యూచర్లో మనకి ఏమవుతుందో అనేది మనం పెరిగే వాతావరణం మీదే ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినా లేదా ఎటువంటి సమస్య వచ్చినా దానిని మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, హౌ టు రెడ్యూస్ ద ప్రెషర్ ఫర్ ద స్ట్రెస్, ఈ 2 ఐటమ్స్ మీద మీరు మైండ్ పెడితే మీరు ఎటువంటి ప్రాబ్లంనైనా అవలీలగా దాటుకుంటూ వెళ్తారు. అవన్నీ వెళ్ళాలి అంటే మొబైల్ పక్కన పెట్టాలి. అవునా? యూ లవ్ మొబైల్స్ ఆర్ యూ హేట్ మొబైల్స్? Tell me again. Tell me again. Good. Thank you. Thank you so much. పదహారు సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఎందరో భావి భారత పౌరులను తీర్చిదిద్ది ఇలా ఇవాళ వారు మీ చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్నారు. విద్యా శిరోమణి పురస్కారం ఈరోజు అందజేయడం జరిగింది ఈ వేదిక మీద. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి మీరు రావటం, నా మిత్రుల యొక్క ఈ యొక్క వేదిక మీద ఈ పురస్కారాన్ని మీకు మేము ఇవ్వటం చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా ఎన్నో మీటింగ్స్ అవార్డ్స్ తీసుకున్నా కానీ ఇలా పిల్లల సమక్షంలో తీసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. మా చిన్నారి చిట్టి పిల్లలందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా స్కూల్ పరంగా అయినా ఇంట్లో అయినా మీరు మీ ప్రిన్సిపల్ గారికి అడ్రస్ చేసి మాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పిన మరుక్షణం మేము ముందుంటాం. దీనికి మా భరోసా ఇస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. లవ్ యూ. థ్యాంక్ యూ మేడం.
Thank you so much. I really thank school management to make me a part of this wonderful celebration. And thank you, ma'am. That was wonderful gesture of you for giving children such a nice opportunity. Na tarfuna kuda whatever I can do, like as being a pediatric dentist, మీ ఎవరికైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా డెంటల్ టీత్ ప్రాబ్లమ్స్ వచ్చినా యూర్ ఆల్వేస్ వెల్కమ్. ఐ ఆల్వేస్ బీ దేర్ హియర్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్. ఓకే, స్టడీ నైస్లీ, బాగా చదువుకోండి, ఈట్ హెల్తీ అండ్ మంచిగా చదువుకొని మంచిగా హెల్త్ని చూసుకొని చేస్ యువర్ డ్రీమ్స్ ఫియర్లెస్లీ. స్కై ఇస్ యువర్ లిమిట్. ఓకే, నో బడీ కెన్ స్టాప్ యూ. Okay, children? Good. All the best. All the best.
వెంకటరమణ గారు, వారికి ఈ మహిళా దినోత్సవం వేళ ఈ శుభ సాయంత్రాన చల్లటి ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో వారికి మనం చేసినటువంటి సత్కారం ఇదే నిజమైనటువంటి మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం నాడు మహిళలకు చేస్తూ మహిళల పురోభివృద్ధి కృషి చేసినటువంటి వ్యక్తులను కూడా సన్మానించుకోవడమే మహిళా దినోత్సవం. అందుకే ఈ యొక్క ఎక్కువ మంది ఏఐ టీచర్స్ ఉన్నారు ఈ యొక్క హై స్కూల్స్లో, వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకువచ్చి ఒక విద్యని అందరికీ సమానంగా పంచుతున్నటువంటి మంచి విద్యావేత్త మన వెంకటరమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వేదిక ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మరి మా మహిళా ఉపాధ్యాయులకి జరిగినటువంటి ఈ సన్మానం పట్ల ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి స్పందిస్తే వినాలని ఉంది. వేదికను అలంకరించినటువంటి మన స్పెషల్ గెస్ట్ అయినటువంటి మేడం శృతి గారు, అలాగే దేవీప్య గారు అండ్ లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ అయినటువంటి సార్ బుచ్చేశ్వరరావు సార్ గారు, మన జెడ్సీఓ మేడం సుశీలా మేడం గారు అండ్ మన వన్ అండ్ ఓన్లీ డైనమిక్ ప్రిన్సిపల్ సార్ రమణ గారు సార్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్గా ఉమెన్స్ డే అడ్వాన్స్గా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గతంలో కూడా మనకి ఇలాగే సార్ చేశారు. కానీ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడో ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మేడం గారి చేతుల మీదుగా మనకి ఇక్కడ సన్మానం జరిగింది. అండ్ ఇంట్లో ఎన్నో రకాల ఒడిదుడుకులను తట్టుకొని ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో వాళ్ళు ముందుకెళ్తూ రకరకాల పనులు అన్నీ చేసుకుంటూ కూడా ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు, ఒక్కదానిలోని కాదు. సో ఇలా మహిళా శక్తి అనేది దేశాన్ని నలుమూలలా కూడా ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి మన బాలికల్లో కూడా చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఒక్కొక్కళ్ళు ఎడ్యుకేషన్లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు రైటింగ్ ఎస్ఏ రైటింగ్స్ కావచ్చు, డ్యాన్స్ కావచ్చు, ఇలా రకరకాల వాటిల్లో ఉన్నారు. వీటన్నిటినీ కూడా పిల్లలకి ఎక్కడా కూడా డిస్కరేజ్మెంట్ లేకుండా మన భాష్యం ఇన్స్టిట్యూట్స్ అనేవి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని కూడా ఎస్టాబ్లిష్గా ముందుకు తీసుకెళ్తూ ఉంది. ఈ మధ్య మన గుంటూరులో కాంపిటీషన్స్ స్పెల్ బి అనే కాంపిటీషన్ జరిగింది అండ్ లెక్సికాన్ లిగో అండ్ గేమ్స్ జోనల్ స్పోర్ట్స్ మీట్స్ జరుగుతుంది. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, భాష్యం మీన్స్ ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ రౌండ్. ఈస్ట్ ఆర్ వెస్ట్, భాష్యం ఈజ్ ద బెస్ట్ అనేది మనకు తెలుసు. అండ్ స్టూడెంట్స్ని ఎంతో సపోర్ట్ చేస్తూ మనకి ఇవన్నీ కూడా ఇన్ టైంలో చేసినటువంటి మన జడిఓ సార్ అయినటువంటి గణేష్ గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశాన్ని కల్పించినటువంటి మన ప్రిన్సిపాల్ సార్ గారికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.